వన్డేలో నెంబర్ 1 టీంలో రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇలాంటి మంచి హిట్టర్లు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు ఇంతమంది పెట్టుకొని వెళ్ళి అందరూ పిల్లలు ఉన్న శ్రీలంక చేతిలో ఓడిపోయాం. అది వన్డేలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలవకుండా ఓడిపోయాం. ఎందుకని? అసలు మనోళ్ళు టీమిండియా ప్లేయర్స్ స్పిన్ ఆడలేకపోతున్నారు. ఈ విషయం గురించి మనం ఈరోజు క్రికెట్ మైక్లో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనకి 3 మ్యాచ్ల్లో చూసుకుంటే ఓపెనింగ్ రోహిత్ శర్మ తప్ప మిగతా ఎవ్వరు సరిగ్గా ఆడలేదు. ఓపెనింగ్ రోహిత్ శర్మ ఎందుకు ఆడాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాజికల్గా మాట్లాడుకుంటే పిచ్ అప్పుడే మళ్ళీ రెడీ చేసి ఉంటారు, బాల్ పాతది కాదు, స్పిన్నర్లు వచ్చేసరికి తన టీం క్రీజ్లో ఉండట్లేదు. అలా చూసుకున్నా సరే 3 మ్యాచ్ల్లో కూడా స్పిన్నర్లకే రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. కోహ్లీ అందరూ స్పిన్నర్లకి అవుట్ అయిపోయారు. స్పిన్ ఆడడం మాకు అసలు మర్చిపోయామన్నట్లు ఆడారు. ఒక్కడు కూడా కాన్ఫిడెంట్గా ఎదుర్కొందే లేదు. అక్షర్ పటేల్ బాగా ఆడాడు స్పిన్ని. అక్షర్ పటేల్ ఒక్కడే స్పిన్ని కొద్దిగా పాడాడు. ఎందుకంటే తను రీసెంట్గా డొమెస్టిక్ ఆడి వచ్చాడు. మొన్నటి వరకు డొమెస్టిక్ ఆడిన ప్లేయర్, అందుకని చెప్పి తను స్పిన్ ఆడగలిగాడు. మిగతా వాళ్ళు ఎవరు ఆడలేకపోయారు. ఎందుకని అంటే మన వాళ్ళకి స్పిన్ ఆడడం రాదా అంటే అలా ఏం కాదు. ఐపీఎల్లో చూడండి, ఒకళ్ళు బాధి పెడతారు, కొడితే బౌండరీ ఆడడం ఉంటుంది, బంతి గ్రౌండ్ దాటేసిద్ది. అలా ఆడేవాళ్ళు ఇంటర్నేషనల్కి వచ్చేది శ్రీలంక లాంటి చిన్న దేశం చేతిలో ఓడిపోవడం అనేది షాకింగ్ అనమాట అందరికీ. ఎందుకని ఇలా? కారణాలు ఏంటి? మనోళ్ళు ఎందుకని ఆడలేకపోతున్నారు? జెఫ్రీ వార్నర్స్, దునిత్ వెల్లలాగా వీళ్ళంతా అంత గొప్ప స్పిన్నర్లా? మనం హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి, టీమిండియా హిస్టరీ గురించి. టీమిండియా ఒకప్పుడు గంగూలీ, సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్, యువరాజ్ సింగ్ వీళ్ళే. మనం మరంత వెనక్కి వెళ్ళొద్దు, ఇంతవరకు రీసెంట్ వెనక్కి వెళ్తే వీళ్ళంతా స్పిన్ బాగా ఆడేవాళ్ళు. చివరికి వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఫుట్ వర్క్ ఎక్కువ వాడు, అది తను కూడా చెప్పుంటాడు. కానీ స్పిన్నర్లు అంటే బాధపడేసేవాడు. కానీ ఇప్పుడు ఎవ్వరు అలా లేదు, అంత కాన్ఫిడెంట్గా ఆడట్లేదు, స్పిన్కి భయపడుతున్నారు. ఎందుకు? వాళ్ళేమో మొత్తం మురళీధరను, షేన్ వార్ను వీళ్ళని ఫేస్ చేశారు. ఇప్పుడు నువ్వు జెఫ్రీ వార్నర్సే, దునిత్ వెల్లలాగే వణిగిపోతున్నారు. అంటే దునిత్ వెల్లలాగే జెఫ్రీ వార్నర్స్ తక్కువ అని అనట్లేదు, కానీ వాళ్ళతో పోలిసి వీళ్ళు ఇంకా పిల్లలు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ పెద్ద వాళ్ళు లెజెండ్స్ని వదిలేసి లెజెండ్స్ని కూడా ఎట్లా కొట్లా అన్నోళ్ళు. ఇప్పుడు మన కోహ్లీ, రోహిత్ శర్మ తీసుకుంటే షేన్ వార్న్ వీళ్ళని పూర్తి ఎదుర్కోకపోయినా ఐపీఎల్ లాంటి చోట లైట్గా ఎదుర్కొన్నారు. వాళ్ళు కూడా వీళ్ళని ఆడలేకపోతున్నారు. ఇలా వీళ్ళు ఎందుకు ఆడలేకపోతున్నారు? ప్రస్తుతం మన టీంలో స్వీప్ షాట్ ఆడేది ఎవరు? ఒక్కడు లేరు సరిగ్గా కాన్ఫిడెంట్గా ఆడేవాడు. కోహ్లీ ఫస్ట్ నుంచి స్వీప్ షాట్ చాలా తక్కువ ప్రిఫర్ చేసేవాడు. ఈ మధ్య కూడా ఎక్కువ ఆడట్లేదు, ఇప్పుడు ఆడపక్కన పాడుతున్నాడు. రోహిత్ శర్మ ఇంతకుముందు ఆడేవాడు, ఈ మధ్య తగ్గించాడని మనం అంటే ఆడుతున్నాడు. కానీ కొంతమంది అంటారు ఆడుతున్నాడు, కానీ ఎలా ఆడుతున్నాడు అంటే ఒక 10 సార్లు ఆడాడు అనుకోండి, 7 నిమిషాలు అవుట్ అయిపోతున్నాడు. ఎడ్జో, ఎల్బిడబ్ల్యూని ఏదో ఒకటి. ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఆ షాట్. నేను రోహిత్ శర్మ తక్కువ అనట్లేదు, మళ్ళీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ నన్ను వేసుకోవద్దు. చెప్తుంది ఏంటంటే రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళందరూ కూడా స్పిన్ని సీరియస్గా తీసుకోవడం మానేశారు. ఎందుకని? ఇప్పుడు వచ్చే కొత్త కుర్రోళ్ళు కూడా స్పిన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఫుట్ వర్క్ మీద ఎక్కువ వర్క్ చేయట్లేదు. దేనికి? దీని అంతటి వెనకాల ఒక పెద్ద డైనోసార్ ఉందన్నమాట కారణం. ఆ కారణమే ఐపీఎల్కి వస్తే ఏమవుతుందంటే పిచ్చెస్ డిఫరెంట్గా ఉంటాయి, బ్యాటింగ్ ఫ్రెండ్లీ చేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 years ఐపీఎల్ చూసుకుంటాం మనం. లక్నో ఒకటే, మిగతా ఎక్కడ చూసినా సరే ఢిల్లీ లైట్గా. ఢిల్లీలో కూడా కాదు, ఈ సంవత్సరం వైజాగ్లో కొన్ని మ్యాచ్లు ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్లు కొన్ని మాత్రమే బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్లు ఉన్నాయి. లక్నోలో మామూలుగా 2-3 years నుంచి బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్లు ఉన్నాయి, అందుకే అక్కడ లో స్కోర్స్ వస్తాయి. మిగతా ఇంకెక్కడికి వెళ్ళినా సరే 200, 180 పైన ఎక్కడ కొట్టినా ఎవరు ఆడినా సరే. ఎందుకంటే ఫుల్ బ్యాటింగ్ పిచ్చులు. ఆ బ్యాటింగ్ పిచ్చుల మీద వీళ్ళు కాళ్ళు కదిల్చుకొని కూర్చొని బాధేస్తారు. శివన్ దుబే ఉన్నాడు, శివన్ దుబే ఫుట్ వర్క్ని ట్రోల్ చేసినంత ఎవ్వరూ చేయరన్నమాట. సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్ ఏమో వికెట్లు వెనక్కి తప్ప మొత్తం తిరుగుతారు. శివన్ దుబే ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఉంటాడు, అక్కడ నుంచి అట్లానే కొడతాడు. ఇలా తను ట్రోలింగ్ చేస్తారు. ఎందుకంత అంటే తను ఫుట్ వర్క్ అసలు వాడడం.
ఎప్పుడు అవసరం 3 వస్తే ముందుకు వస్తాడు అంతే. అలా అయిపోయారు వీళ్ళంతా. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. ఫుట్ వర్క్ మీద డొమెస్టిక్ ఆడినప్పుడు వర్క్ చేశాడు, చాలా బాగా ఆడేవాడు, క్లాస్గా ఆడేవాడు. కానీ ఐపీఎల్కి వచ్చాక ఫుట్ వర్క్ ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బంతి చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది. ఆడాల్సిన అవసరం లేదు, ఫుట్ వర్క్ ఎందుకు కష్టపడడం, ఆడేస్తున్నాడు. అలా ఆడేయడం వల్ల ఏమైంది, ఫుట్ వర్క్ పోయింది. వీళ్ళకి రాదు కాదు, టచ్ పోయింది, ఫుట్ వర్క్ మర్చిపోయారు, అవసరం లేదా మనకని చెప్పి. ఇంటర్నేషనల్ పిచ్చులు కొంచెం డిఫరెంట్ చేస్తారు, ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి బౌలర్లకి బ్యాట్స్మెన్స్కి అని చెప్పి. ఇంకా మన శ్రీలంక లాంటి దేశానికి వెళ్ళామనుకో, వాళ్ళు కొంచెం అనుగుణంగా ఉండేట్టు చేసుకుంటారు పిచ్చెస్. మనమైనా అంతే కదా, ఇక్కడికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి వాళ్ళు వచ్చాము కొన్ని మనం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్ తయారు చేస్తాం. సేమ్ అలాగే శ్రీలంక కూడా చేస్తుంది, బంగ్లాదేశ్ అదే చేస్తుంది. ఇప్పుడు శ్రీలంక దగ్గరికి వెళ్ళాం మనమే స్పిన్ ప్లేయింగ్ టీం అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళా మనం భయపడకూడదు. కానీ వాళ్ళ స్పిన్ పిచ్చెస్ మనం భయపడిపోయాం. ఒక్కరు కాన్ఫిడెంట్గా లేదు. రోహిత్ శర్మ తప్పితే హాఫ్ సెంచరీ ఎవరు కొట్టారు ఈ సిరీస్లో? ఎవ్వరు లేదు. వాళ్ళ కాలం ఎవరికి, అలా ఉంది పరిస్థితి. ఐపీఎల్ మనకు డబ్బులు అయితే ఇచ్చింది కానీ ప్లేయర్ల మైండ్ సెట్ మార్చేసింది. టీం కోసం ఆడాలని, ప్రాణం పెట్టి ఆడాలి అనే మూడంతా పోయింది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళకంటే రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా వీళ్ళే లాస్ట్ అన్నమాట టీం కోసం ప్రాణం పెట్టాలని. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా ఐపీఎల్లో పెద్ద కాంట్రాక్ట్ కోసం వస్తున్నట్లే ఉంది. అందుకే సీరియస్గా తీసుకోవట్లేదు. శ్రీలంక చేతిలో ఓడిపోతున్నాం మనం ఒక్కళ్ళు కూడా ఫోకస్ ఒక్క మ్యాచ్ కూడా గట్టి కూర్చొని ఆడలేదు. వచ్చామా, టీమిండియా డ్రెస్ దొరికిందా మనకి, జెర్సీ వేసుకొని వెళ్ళామా, నెక్స్ట్ ఐపీఎల్కి వెళ్ళి ఆక్షన్లోనే ఉంటే భారీ ధర మనం కొనుక్కుంటారు. బ్యాటింగ్ పిచ్చిన మీద మనం ఆడతాం కదా. శివన్ దుబే చూడండి, చెన్నైకి ఐపీఎల్ ఎలా ఆడాడు. ఫస్ట్ నా 5-6 మ్యాచ్లు చూసి అసలు ఏంట్రా యువరాజ్ సింగ్ తింపేశాడు అనుకున్నారు. తర్వాత చూస్తే తెలిసింది కొంచెం బౌలింగ్ కూడా పిచ్ హెల్ప్ చేస్తున్నాను అయిపోయింది మనిషి. ఇంక ఇంటర్నేషనల్కి ఐపీఎల్ చూసి ఇంటర్నేషనల్ తీసుకుంటే ఒక్క మ్యాచ్ శివన్ దుబే బాగా ఆడాడు, ఈ మ్యాచ్ గెలిపించాడు అని చెప్పండి, ఉండదు, దొరకదు. అది నేను శివన్ దుబేని టార్గెట్ చేయట్లేదు ఇక్కడ, ఆ మైండ్ సెట్ అని చెప్తున్నా. శివన్ దుబే కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మనకి ఐపీఎల్ ఆడిన వాళ్ళని ఐపీఎల్ ఆడారు కదా అని చెప్పి టీంలో తీసుకుంటే అలానే ఉండే పరిస్థితి. మన ఐపీఎల్లో ఆట చూసి టీంకి తీసుకోకూడదు. ఐపీఎల్ ఆడ చూడండి, కానీ తర్వాత వాళ్ళు డొమెస్టిక్గా ఆడుతున్నారో చూడాలి. ఎందుకని డొమెస్టిక్గా మనకు ముఖ్యం. అదెందుకు అంటే దాని గురించి చెప్తా. డొమెస్టిక్గా మనకి ఎందుకు ముఖ్యం అంటే డొమెస్టిక్లో పిచ్చెస్ కూడా బౌలింగ్ పిచ్చెస్ చేస్తారు మ్యాక్సిమం. అందుకే కదా మనకు వనత్కత్ కూడా 5-6 వికెట్లు ఇస్తాడు, ముందుకు మంచి బౌలర్. ఇక్కడికి వచ్చే కదా కనుక బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద ఎలా బౌలింగ్ వేయాలో తనకు తెలుసు, తన ఎక్స్పీరియన్స్ బౌలర్ కూడా. కానీ మనకి ఐపీఎల్కి వచ్చేసరికి ఏమవుతుంది, బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, తను అనుకున్నట్లు బంతి స్వింగ్ అవ్వదు, బాధేస్తున్నారు. సో ఐపీఎల్ లెక్కలో చూసుకుంటే ఉన్నత్కత్ చాలా ల్యాక్లస్టర్ బౌలర్, కానీ డొమెస్టిక్లో చాలా మంచి బౌలర్. ఎందుకంటే పిచ్చెస్ బౌలింగ్ కొంచెం హెల్ప్ చేసినా సరే రెచ్చిపోతారనమాట. ఇప్పుడు కొత్త కోసం మనకి పేసర్లు ఉన్నారు కదా, ముఖేష్ కుమార్ కానీ, ఖలీల్ అహ్మద్ కానీ, వీళ్ళందరూ కూడా డొమెస్టిక్లో అంత బాగా ఒక మ్యాచ్కి అయితే ఒక మ్యాచ్ని బాగా వేయగలిగేది. అందుకే పిచ్చెస్ తేడా. ఐపీఎల్ ఎందుకు ఫుల్ బ్యాటింగ్ పిచ్చెలు, ఎందుకంటే స్కోర్లు ఎక్కువ వస్తేనే ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతేనే టికెట్లు మొత్తం అమ్ముడుపోతాయి. టికెట్లు అమ్ముడుపోవడంతో పాటు మనకి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది, యాడ్స్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకని చెప్పి ఫ్లాట్ పిచ్ చేయకుండా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లు చేస్తారు. అందుకే చాలామంది అంటారు కదా, భవిష్యత్తులో ఐపీఎల్ లాంటి టోర్నీలు పెట్టుకొని బౌలర్ లేకుండా బౌలింగ్ మిషన్ పెడతారంటారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. వీటి మీద ఆడేసి వీడు బాగా ఆడాడు ఐపీఎల్ కాబట్టి నేను టీమ్ తీసుకుందాం అని ఫ్యాన్స్ ట్విట్టర్లో పెట్టడము, అది చూసేసి సెలెక్టర్లు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇంటర్నేషనల్కి వచ్చాక దేవ్ మోహన్ చూస్తారు. డొమెస్టిక్ ఆడుండరు వాళ్ళు. ఇప్పుడు ఇషాన్ కిషన్ వీళ్ళని చూడండి, డొమెస్టిక్ ఆడమంటే ఆడలేదు మొన్న లాస్ట్ ఐపీఎల్ ముందు. ఎందుకు, ఐపీఎల్కి ఫిట్గా ఉండాలని చెప్పి. అది వాళ్ళ స్వార్థమే కదా. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి టీంలో పెడితే వాళ్ళు దేశం కోసం ఆడుతాను ఎలా అనుకుంటాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఇంకా టీమిండియా పోయినట్టేనా, నీళ్ళు వదిలేయడమేనా అనుకుంటే అలా కాదు. కొత్త హెడ్ కోచ్ వచ్చాడు, గంభీర్ కానీ బీసీసీఐ కానీ తీసుకోని గట్టి డెసిషన్ ఏంటంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరిని టీంలో తీసుకోవద్దు, 1. 2 డొమెస్టిక్ ఆడించండి.
డొమెస్టిక్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, తనని టెస్టులోకి తీసుకోవాలి, కానీ ఎందుకు తీసుకోవట్లేదు? తన ఐపీఎల్ సరిగ్గా ఆడ్డాడు. ఎందుకు? తన టెస్ట్ ప్లేయర్ ఐపీఎల్కి వచ్చేసి బాధేసి గుడ్డిగా ఊపేసి 2-3 మ్యాచ్లు ధనాధన బాధేసి శివన్ దుబేలాగా ఆడాలి. తన శివన్ దుబేలాగా ఆడడం రాదు. అందుకని చెప్పి సర్ఫరాజ్ ఖాన్ పెద్ద లేదు అంటారు. కానీ తన డొమెస్టిక్ నెంబర్స్ చూడండి, సూపర్ నెంబర్స్ ఉన్నాయి. అలాంటి వాడికి ఛాన్స్ ఇవ్వరు. ఫిట్నెస్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఓకే, ఫిట్నెస్ అనొచ్చు. ఫిట్నెస్ లేకపోతే డొమెస్టిక్ ఆడుతున్నాడా? అన్ని రన్ చేస్తున్నాడా? ఫీల్డింగ్ చేస్తున్నాడా? వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు అతను. అయినా సరే మాకొద్దు, మాకు శివన్ దుబే కావాలి, మాకు శ్రేయస్ అయ్యర్ కావాలి. నేను వీళ్ళని ఎవరిని తక్కువ చేయట్లేదు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళెవ్వరిని తక్కువ చేయట్లేదు. వీళ్ళ రియాలిటీ మారిపోయింది అంటున్నా. వీళ్ళకి దేశం కోసం ఆడాలి, నేను ఏదో సాధించాలని లేదు. వీళ్ళకు ఉన్నదంతా ఏంటి అంటే, నన్ను ఐపీఎల్ వేళల్లో ఎక్కువగా ఎవరు డబ్బులు ఇచ్చుకుంటారు, అప్పుడు నేను ఎంత సంపాదించుకోగలుగుతాను, ఇదే ఉంది వాళ్ళ మైండ్లో. ఈ మైండ్ సెట్ మార్చాలి. ఇప్పుడు గంభీర్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, విన్నర్ మైండ్ సెట్ అలవాటు చేసుకో. విన్నర్ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే అన్నీ నీ వెనకాల వస్తాయని చెప్పి, దాన్ని ఇప్పుడు టీంలో ఎలా దింపుతాడు విన్నర్ మైండ్ సెట్ని, ముఖ్యంగా ఈ కుర్రోళ్ళకి. ఎందుకంటే రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మొన్న T20 రిటైర్మెంట్ ఇచ్చిన వీళ్ళు ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలకు వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, టెస్టులు కూడా ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ నెత్తినేసుకొని పోవాలి టీమిండియా. ఈ ఐపీఎల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని నెత్తినేసుకొని పోలేం ముందుకి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఐపీఎల్ కాంట్రాక్ట్లు. ఆ కాంట్రాక్ట్ వస్తే చాలు వాళ్ళకి. ఆ కాంట్రాక్ట్ కోసం కరెక్ట్గా ఐపీఎల్ ఆక్షన్ ముందు, ఐపీఎల్ ముందు తన ఆడతారు 2-3 మ్యాచ్లు, అయిపోయింది. ఆక్షన్లో వాళ్ళకి మంచి ధర డబ్బులు వస్తాయి, అది తీసుకుంటారు, లగ్జరీ బతుకులు. ఒకప్పుడు కపిల్ దేవ్ వాళ్ళకి వరల్డ్ కప్ గెలిస్తే ఇవ్వడానికి డబ్బులు లేవు మన బీసీసీ దగ్గర. ఇప్పుడు ఐపీఎల్ పెడితే నెక్స్ట్ ఆక్షన్లో ఒక్కొక్కరు పర్సు 100 కోట్లు పెంచేస్తారంట. 100 కోట్ల పైన 120 చేద్దాం అనుకుంటున్నారని టాక్. 120 చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత పెడతారు? ఇంతకుముందు 15 పెడితే ఎక్కువ అనుకున్నాం. కానీ ఊరికే 25 పెడతారు. ఒకడికి 25 పెట్టామంటే చాలు కదా, వాడికి 25 కోట్లు, అంటే నెలకి 2 కోట్ల పైన. ఇంకేం కావాలి వాడికి? అందుకని చెప్పి ఈ మైండ్ సెట్ మారడానికి గంభీర్ ఎలా ఏదో ఒకటి చేసి వీళ్ళలో విన్నర్ మైండ్ సెట్ని, నువ్వు ఏం ఆడుతావు అనవసరం, నువ్వు ఐపీఎల్ ఆడుతున్నావా, డొమెస్టిక్ ఆడుతున్నావా, ఇంటర్నేషనల్ ఆడుతున్నావా కాదు, గెలవడం కోసం ఆడాలి, డబ్బుల కోసం కాదు, దేశం కోసం గెలవడం కోసం ఆడాలి అనేది ఎక్కించారు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఉంటే అది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. మళ్ళీ ఇలాంటి క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.